Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. యాక్చువల్గా ఇవాళ 3 times ఎంట్రీస్ తీసుకున్నాను. ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి పుట్ తీసుకున్నాను 44,700 స్ట్రైక్ ప్రైస్. బయింగ్ వచ్చేసి 222. కాసేపు చూశాను, మార్కెట్లో ఏ రెస్పాన్స్ కనిపించలేదు, సో కాల్ కూడా తీసుకున్నాను అనమాట. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 45,600. సో బయింగ్ ప్రైస్ వచ్చేసి 270. సో ఒక 10-15 మినిట్స్ వరకు మార్కెట్ 9:30, 9:40 అంతవరకు మూమెంట్ రాలేదు. సో హోల్డ్ చేయాల్సి వచ్చింది పొజిషన్స్. సో దానివల్ల కొంచెం ఎక్కువ టైం తీసుకుంది హోల్డ్ చేయటం వల్ల. పుట్లో ఎంత మాత్రాన రిజల్ట్ కనిపించలేదు. సో ఇది మార్కెట్ డౌన్ వచ్చే సూచనలు కనిపించట్లేదు అని చెప్పేసి పుట్టు క్లోజ్ చేశాను అనమాట. 222లో బై చేశాను, 225లో సేల్ చేశాను. సో హెడ్జింగ్కి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను, ఒకవేళ మార్కెట్ ఇటు అటు అవుతే. సో పుట్ సైడ్ క్లారిటీ లేనందువల్ల దాన్ని సేల్ చేసేసాను. కాల్ మాత్రం హోల్డ్ చేశాను కాసేపటి గురించి. సో కాల్ హోల్డ్ చేసిన ఒక 15-20 మినిట్స్ తర్వాత మార్కెట్లో మూమెంటం వచ్చింది. సో బయింగ్ వచ్చేసి 270, ఎగ్జిట్ వచ్చేసి 300. అంటే ఫాస్ట్గా ఎగ్జిట్ చేశాను. ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మార్కెట్లో ఇవాళ, అందువల్ల 300లో క్లోజ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఎంట్రీ తీసుకున్నాను. స్ట్రైక్ ప్రైస్ 45,800, బయింగ్ ప్రైస్ 230, సెల్లింగ్ ప్రైస్ 350. సో మార్నింగ్ పుట్లో 3 పాయింట్స్కి ఎగ్జిట్ చేశాను కాబట్టి 45 రూపీస్ వచ్చింది. సెకండ్ ఎంట్రీలో 30 పాయింట్స్కి ఎగ్జిట్ కొట్టాను, 900 వచ్చింది. అండ్ థర్డ్ ఎంట్రీలో 120 పాయింట్స్కి ఎగ్జిట్ తీశాను. సో 1800 వచ్చింది థర్డ్ ఎంట్రీలో. సో 3 ఎంట్రీస్కి 2,745 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సో మార్కెట్ ఎంత అప్ అండ్ డౌన్ ఉందని చెప్పేసి డైరెక్ట్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను దయచేసి చెప్పదలుచుకుంది ఏంటంటే, డైరెక్ట్గా ట్రేడింగ్ ఎవరు చేయకండి, తెలుసుకొని చేయండి, తెలిసిన వాళ్ళ ద్వారా చేయండి. నేర్చుకొని చేయటంలో తప్పులేదు, బట్ నేర్చుకోకుండా ఎంట్రీస్ తీసుకొని చేయటంలో చాలా చేతులారా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారనమాట. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఎవరు ట్రేడింగ్ చేయొద్దు. ఇది చాలా స్పెక్యులేటివ్ మార్కెట్ అనమాట. ఎప్పుడు లాసెస్ చూస్తారో ఎప్పుడు గెయిన్స్ చూస్తారో అసలు అర్థం కాదనమాట. ఇమీడియట్గా లాసెస్ వస్తాయి, ఇమీడియట్గా గెయిన్స్ వస్తాయి. సో ఓపిక అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. పేషెన్సీ లేని వాళ్ళు మార్కెట్లోకి దిగడం చాలా డేంజరస్ అంటాను. బట్ జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి ప్రాఫిట్స్. అంటే కొన్నిసార్లు ప్రాఫిట్స్ వస్తాయి, కొన్నిసార్లు లాసెస్ కూడా వస్తాయి. సో రెండు బేర్ చేసే కెపబిలిటీ అనేది మనలో ఉండాలి. డేర్ లేని వాళ్ళు చేయకూడదు, ఓపిక ఉన్న వాళ్ళు చేయాలి, ధైర్యం ఉన్న వాళ్ళు చేయాలి. ఓకే, లాసెస్ భరించగలను అనే వాళ్ళు చేయాలి. తెలియని వాళ్ళకి స్టార్టింగ్లో లాసెస్ వస్తాయి, తర్వాత ప్రాఫిట్స్ కూడా వస్తాయి. ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని అలాగని ఎక్కువ పెట్టుబడులు పెట్టేయకూడదు, లాస్ వస్తున్నాయి కదా అని భయపడకూడదు. సో రెండిటికి బ్యాలెన్స్డ్గా అడ్జస్ట్ అయ్యి చేయాలన్నమాట. సో అప్పుడే మనము ప్రాఫిట్స్ అనేవి చూడగలుగుతాము. అందుకని డైరెక్ట్గా ట్రేడింగ్ చేయొద్దని చెప్తున్నాను. సో బయట క్లాసెస్ ఇచ్చేవాళ్ళు చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు చక్కగా నేర్చుకొని వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని ట్రేడింగ్ చేస్తే మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్.